నకిలీ మొక్కజొన్న విత్తనాలతో రైతులు మోసపోయిన ఘటన ములుగు ఏజెన్సీలో వెలుగు చూసింది. తాడువాయి మండలం కాటాపూర్, భూపతిపూర్, నర్సాపూర్, పంభాపూర్, దామరవాయి, బీరెల్లి గ్రామాల్లో వ్యాపారులు నకిలీ సిజెంటా మొక్కజొన్న సీడ్స్ పంపిణీ చేసిన రైతులను నట్టేట ముంచారు. కోతకొచ్చిన పంటల్లో కంకులు ముదిరి గింజలు లేకపోవడంతో రైతులు తమ పంటను పశువులకు వదిలేశారు. ఈ నకిలీ విత్తనాల వల్ల సుమారు 40 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈ విషయంపై విచారణ చేసిన అధికారులు కొంతమంది పేర్లు మాత్రమే పంట నష్టపరిహారం లిస్టులో నమోదు చేశారు. దీంతో మిగతా రైతులు ఆందోళనకు దిగారు. నకిలీ మొక్కజొన్న విత్తనాలతో నష్టపోయిన తమకు వెంటనే ఆయా కంపెనీలు ఎకరాకు 85,000 రూపాయలు చెల్లించేలా చూడాలని రైతులు జిల్లా అధికారులను వేడుకుంటున్నారు. కంపెనీ నుంచి వచ్చినాం. ఫస్ట్ ఇట్లా అడ్వాన్స్ ఎకరానికి 20,000 ఇస్తాం. తర్వాత కూడా 3,400 కొంటాం మేము. పెట్టుబడి మొత్తం అది మందు బస్సులు ఇస్తాం, పురుగు అని చెప్పిండ్రు క్వింటాల్. తర్వాత ఒకవేళ మీకు పంట పండకపోతే ఎకరానికి 85,000 అగ్రిమెంట్ రాసిస్తా ఉన్నారు. ఇక అది దాన్ని నమ్మినాం మేము. ఆ పెట్టించిన తర్వాత కూడా ఇక ఆ పెట్టించిన రోజే కనపడ్డాడు మనిషి. ఇక తర్వాత ఎన్ని ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం లేదు. ఇక కూళ్ళు కూడా అనుకున్న దానికంటే ఎక్కువనే అయినాయి. అనేది 5 ఎకరానికి 5 తోట 6 తోట అయిపోయింది అనుకున్నది. నాకు 58 మంది పట్టింది. ఒకరోజు 28 మంది, ఒకరోజు 29 మంది. బెరడుకు పురుగు పట్టిందంతా. వాడు ఇచ్చిన విత్తనాలు ఏంటో నాకు అర్థం కాలేదు. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మొలిస్తే నాకు ఫస్ట్ ఏం చెప్పిండు, నువ్వు మొత్తం పెట్టాను, నీకు సోలార్ ఇస్తానని చెప్పిండు. నేను మొత్తం గోతులు తీసిన, నేనే కష్టపడి గోతులు తీసిన, సోలార్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. దిగుబడి మేము డైరెక్ట్ కటింగ్ చేయలేదు. ఆయన వచ్చి చూసి మేము కట్ చేసుకుంటాం అన్నాడు. మరి ఎప్పుడు కట్ చేసుకున్నాడు కూడా మాకు తెలియదు. ఇక మిగతా మొత్తం అప్పటికే అది పశువులు వదిలిపెట్టిండ్రు. ఉన్నది మొత్తం పశువులు మేసినాయి. 85,000 ఇస్తా అన్నాడు అప్పుడు అగ్రిమెంట్ ప్రకారం. క్వింటాల్కు మీకు 30-45 క్వింటాలు పండుతాయి. మీకు పండగపైన మీ 85,000 రూపాయల అగ్రిమెంట్ ఇస్తా అన్నాడు. 85,000 రూపాయలు కదా, 80 రూపాయలు కూడా మాకు రాలేదు. మాకు పెట్టుబడి మాత్రం బాగానే ఇచ్చింది. గత కొద్ది రోజుల కిందట బహుళ జాతి కంపెనీ సింజెంటా కంపెనీ వాళ్ళు వచ్చి మాకు మొక్కజొన్న ఇవ్వడం జరిగింది. మాకు మాయమాటలు చెప్పి మేము దుక్కులు రెడీ చేసుకున్న తర్వాత జొన్నలు ఇచ్చిర్రు. జొన్నలు ఇచ్చిన తర్వాత జొన్న కూడా మా సొంత పైసలతోటే కూలోళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకోవడం జరిగింది. మాది కంపెనీ చాలా పెద్ద కంపెనీ. మేము ఇన్సూరెన్స్ ఉంది మా కంపెనీకి. మీరు ఎట్లా నష్టపోయినా, ఒకవేళ పంట రాకపోతే నష్టపోయినట్లయితే మీకు నష్టపరిహారం కూడా మేము చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా అలాంటిది ఏమి జరగలేదు. నేను 3 ఎకరాలు మొక్కజొన్న వేసిన. అయితే వాళ్ళు ఏమన్నారంటే విత్తనాలు ఇచ్చేటప్పుడు పెట్టుబడి మొత్తం మాదే, మేమే ఇస్తామని ఇచ్చిండ్రు. పంట ఎకరానికి 30-35 క్వింటాలు వస్తుంది అన్నారు. కానీ 3 ఎకరాలు వేస్తే నాకు 15 క్వింటాలు అయింది. మరి 1,50,000 పెట్టుబడి అయింది. ఇంతవరకు ఇన్సూరెన్స్ అన్నది ఇన్సూరెన్స్ లేదు, ఏది లేదు. వాళ్ళ ఏజెంట్ లేడు, సూపర్వైజర్ కూడా రాలేదు. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు ఎవరు కూడా. మరి మేము అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా మరి తీసుకొచ్చి మా మొత్తం పొలాలు చూపెట్టినాం. మరి ఫోటో తీసి ఇచ్చినాం, వాళ్ళకి అప్లికేషన్ కూడా రాసి ఇచ్చినాం. మీకు నష్టపరిహారం కట్టిస్తామన్నారు. మరి ఏది కూడా లేదు. మరి మాకు మరి రైతులకు న్యాయం జరిగేటట్టు మరి కలెక్టర్ గారు కూడా పట్టించుకొని వాళ్ళ దృష్టికి మరి తీసుకెళ్ళి మరి మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని మరి కోరుకుంటాను. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. మొక్కజొన్న విత్తనాల్లో మోసపోయిన రైతులలో కొంతమంది పేర్లే నమోదు చేయడం వల్ల మిగతా రైతులకు అన్యాయం జరిగేటట్టు కనిపిస్తుంది. మళ్ళీ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి ములుగు జిల్లాకు సంబంధించినటువంటి మండలాలను టార్గెట్ చేసినటువంటి పలు కంపెనీలు ఇటు తాడువాయి మండలం, ఏటూరు నాగారం, అదేవిధంగా మంగపేట, కన్నయ్యగూడెం, వాజేడు, నూగూరు, వెంకటాపురం మండలాలకు సంబంధించినటువంటి ఇటు దళిత గిరిజన రైతులను టార్గెట్ చేసినటువంటి పలు కంపెనీల పేర్లు కూడా మనం గమనించినట్లయితే సింజెంటా, హైటెక్, నూజివీడు లాంటి కంపెనీలు ఇవాళ రైతాంగాన్ని నిండా ముంచిన సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. నకిలీ మొక్కజొన్న సీడ్ అక్కడ ఉన్నటువంటి రైతులకు అందించి వాళ్ళను నట్టేట ముంచిన సందర్భం కూడా మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే పంట వేసిన తర్వాత పంట ఏపుగా పెరిగింది. దానికి సంబంధించినటువంటి పూత కాయ కూడా వచ్చిన దశ కనిపించింది. ఆ తర్వాత ఏదైతే మొక్కజొన్నకు సంబంధించి దాన్ని వలిచి చూస్తే గింజలు లేని పరిస్థితి, రైతాంగం తీవ్రంగా నష్టపోయిన సందర్భం అయితే ఏజెన్సీ మండలాలుగా ఉన్నటువంటి ఈ అన్ని మండలాలు తాడువాయి, ఏటూరు నగరం, మంగపేట, కన్నయ్యగూడెం, వాజేడు, నూగూరు, వెంకటాపురం మండలాలకు సంబంధించినటువంటి రైతాంగం
చాలా నష్టపోయిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే రైతు కమిషన్ కూడా ములుగు జిల్లా కలెక్టరేట్కి వచ్చి వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పిన సందర్భం ఈ మండలాలకు సంబంధించినటువంటి మా మండల ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు కూడా వాళ్ళతో సంప్రదింపులు జరిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా వీళ్ళకు న్యాయం జరగాలనే విధంగా ఒక సమావేశాలు జరిగాయి. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా న్యాయం జరిగిన సందర్భం మనకు కనిపించడం లేదు. అయితే ఇదొక పరిస్థితి. అయితే మరొక పరిస్థితి ఇవాళ తాజాగా మరికొన్ని గ్రామాలకు సంబంధించి ఇటీవలి కాలంలో ఆ రైతులకు ఎట్లాగో న్యాయం జరిగిన సందర్భం తెలిసిందే. అయితే మేము కూడా ఆ నష్టంలో భాగంగా ఉన్నామంటూ మరికొంతమంది రైతులు కూడా బయటకు వచ్చిన సందర్భం. అంటే తాడ్వాయి మండలానికి సంబంధించినటువంటి కాటాపూర్, భూపతిపూర్, దామరవాయి, నర్సాపూర్, పంబాపూర్, బీరెల్లి గ్రామాలకు సంబంధించినటువంటి రైతాంగం కూడా మేము కూడా ఈ పంట వేసి నష్టపోయాము, మమ్మల్ని పరిగణనలోకి తీసుకోలేదని వాళ్ళు కూడా ఆలోచన వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. సీడ్ పంపిణీ చేసే ముందు కంపెనీకి సంబంధించినటువంటి ఆర్గనైజర్లు గ్రామాల్లోని మాతో పంట పెట్టుబడి కావచ్చు, దిగుబడిపై మోసపూరితమైనటువంటి ప్రకటనలు, మాటలు చెప్పి విత్తనాలు ఇవన్నీ అందజేసిన తర్వాత కనీసం మా వైపు కన్నెత్తి చూడలేదన్నటువంటి ఆరోపణ చేస్తా ఉన్నారు. తీరా కోతకొచ్చినటువంటి కంకి ఏదైతే ఉంటుందో మొక్కజొన్న కంకి గింజలు రాలేదన్నటువంటి ఆరోపణలు అయితే రైతాంగం చేస్తా ఉన్నారు. పూర్తిగా ఈ తాడుబాయి మండలానికి సంబంధించినటువంటి కాటాపూర్, భూపతిపూర్, పంబాపూర్, నర్సాపూర్, దామరవాయి, బీరెల్లి గ్రామాలకు సంబంధించినటువంటి ఈ మండలాల్లో ఈ గ్రామాల్లో మొత్తం 40కి పైగా మంది రైతాంగం అంతా కూడా వందలాది ఎకరాల్లో ఈ నకిలీ సీడ్ వేసి నష్టపోయిన సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అగ్రికల్చర్ అధికారులు సర్వే నిర్వహించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా కూడా నష్టపరిహారం అందడం లేదు, వీళ్ళకు న్యాయం జరగడం లేదన్నటువంటి అంశం అయితే ఆ రైతాంగం ద్వారా వ్యక్తమవుతా ఉన్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. ఫిబ్రవరి నుంచి ఈ నకిలీ సీడ్ సంబంధించిన అంశం అయితే వెలుగులోకి వచ్చిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఫిబ్రవరి నుంచి మొదలైన ఈ సమస్యకు సంబంధించి ఇప్పటి వరకు పరిష్కారం లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా ఇటు నూగూరు, వెంకటాపూర్, వాటేడు వైపు పూర్తిగా గిరిజనులకు సంబంధించినటువంటి రైతాంగం అక్కడ నష్టపోయిన పరిస్థితి. దాదాపు వేలాది ఎకరాల్లో అక్కడ పంట నష్టపోయారు. ఇటు తాడ్వాయి, కన్నాయిగూడెం, మేటూరు నగరం ఈ మండలాల్లో కూడా కొంతమంది దళిత రైతులతో సహా గిరిజన రైతులు కూడా వందలాది మంది రైతులు మోసపోయిన సందర్భంలో వాళ్లకు న్యాయం జరగడం లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కలెక్టరేట్ లో అనేక సార్లు ఈ అంశానికి సంబంధించి సమావేశాలు జరిగాయి. రైతులకు న్యాయం చేస్తామన్నటువంటి హామీ ఇచ్చినప్పటికీ న్యాయం జరగడం లేదని ఆ రైతాంగం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.